ఇనిషియేట్ ఇన్ హెల్త్ చూసుకున్న మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్. సర్వేలెన్స్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా నూతనంగా డిసీజ్ వస్తుందా, నూతనంగా పాండమిక్ వస్తుందా, నూతనంగా ఎపిడమిక్ వస్తుందా, దాన్ని కోసం డాక్టర్సు, ఎపిడమాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, ప్యాథాలజిస్టు వారు ఆధ్వర్యంలో ఒక యూనిట్ తయారు చేయాలి. ఎంటైర్ మెట్రోపాలిటన్ యూనిట్, ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్కు. దానికోసం యూనిట్ తయారు చేయడం జరిగింది. కవాడిగూడలో ఆఫీస్ పెట్టడం జరిగింది. దానికి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్ ఆల్ జోన్స్, ఆల్ 12 జోన్స్లో అనిమల్ షెల్టర్స్ ఎస్పెషలీ ఫర్ డాగ్స్, స్ట్రే డాగ్స్, క్యాటిల్స్కు దానికి కూడా ఆల్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1-2 acres ఆల్ జోన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎంటమాలజీ కూడా వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్స్ కూడా అన్ని వార్డ్స్లో 300 వార్డ్స్లో ఏర్పాటు చేస్తున్నాం. దెన్ ఇంపార్టెంట్ విషయం, ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్ట్రే డాగ్స్ షుడ్ నాట్ బీ ఇన్ సర్టన్ పబ్లిక్ ప్రెమిసెస్ ఎస్పెషలీ లైక్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు రైల్వే స్టేషన్స్ అండ్ బస్ షెల్టర్స్లో ఎక్కడ స్ట్రే డాగ్స్ ఉండకూడదని క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1064 ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటి వరకు దాదాపుగా 2897 స్ట్రే డాగ్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన స్ట్రే డాగ్స్ని మన అనిమల్ సెంటర్లో వెటనరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో వారిని పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ 850 నోడల్ ఆఫీసర్ ఇన్ ద ఈచ్ ప్రెమిసెస్ టు మానిటర్ ఎనీ స్ట్రే డాగ్స్ వచ్చిందినా వారు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. స్ట్రే డాగ్స్ రాకుండా కోసం వారు ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు. అక్కడ ఉన్న పూర్తి బౌండరీస్ కూడా వారు పూర్తిగా క్లోజ్ చేయాలి. అది కూడా వారికి చెప్పడం జరిగింది. సో ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం మనం చేస్తున్నాం. దెన్ అతి ముఖ్యమైనది ఈసారి మీ అందరికీ తెలుసు, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఎస్పెషలీ డెంగ్యూ ద్వారా మానిటర్ చేయడం దానికోసం మానిటరింగ్ కోసం డెంగ్యూ వెక్టర్ బార్న్ డిసీజ్ యాప్ చేయడం జరిగింది. విత్ జిఐఎస్ బేస్డ్ యాప్ చేయడం జరిగింది. దానిలో ప్రతి కేసెస్ నమోదు చేస్తాం. ఏ కేసు డెంగ్యూ వచ్చిందినా ఆ కేసుని నమోదు చేయడం, దాంతోపాటు మన మెడికల్ ఆఫీసర్స్ కూడా అక్కడ వెళ్ళి వారి ఇంటి చుట్టూ పూర్తిగా చెక్ చేయడం, వారి హెల్త్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈసారి గతంలో లాస్ట్ ఇయర్ 2806 కేసెస్ ఉన్నాయి. 2024లో 2080 కేసెస్. దర్ విల్ బి సమ్ ఫ్యూ డెత్స్. ఈసారి అని మీరే పేపర్లు రాశారు, డెంగ్యూ ఎక్కువ ఉన్నాయి, విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి రాశారు లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 2025లో 1977 కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30% డ్రాప్ అండ్ వెరీ లెస్ డెత్స్ అట్ ఆల్, నో డెత్స్ అట్ ఆల్. దీనికి రీజన్ ఈ యాప్ ద్వారా పూర్తిగా మనం మానిటర్ చేస్తున్నాం. జిఎస్ బేస్డ్ యాప్ ప్రతి డెంగ్యూ కేసెస్ని మన దగ్గర ఉన్న ఏఎంహెచ్ఓస్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, ఎండి డాక్టర్స్ వారు వెళ్ళి చెక్ చేసుకొని వారు అక్కడ ఉన్న బస్తీ దవాఖానా, అక్కడ ఉన్న సివిల్ హాస్పిటల్ కోఆర్డినేట్ చేసిన వల్ల చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ ఇయర్లో కూడా స్టిల్ ఫర్దర్